ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. చిత్ర జ్వాలలు మోక్షని మెట్ల మీద నుంచి కింద పడిపోయేలా చేయడం కోసం ఆయిల్ పోస్తారు కదా. మోక్ష కాలు జారి కింద పడిపోయి తలకి దెబ్బ తగలడంతో ఇంట్లో వాళ్ళందరూ ఆందోళన పడిపోతూ బాధపడుతూ ఉంటారు. వైదేహి సంగతి అయితే చెప్పనవసరం లేదు. చిత్ర జ్వాలలైతే వైదేహిని మరింత భయపెట్టాలని ఇంకా లేనిపోనివి కల్పించి చెప్పి వైదేహికి పంచమి మీద కోపం తెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా పుట్టబోయే బిడ్డ వల్లే జరిగింది అత్తయ్య. ఈ బిడ్డ పుట్టక ముందే ఇంట్లో ఇన్ని అరిష్టాలు జరుగుతూ ఉంటే ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఇంకెన్ని అరిష్టాలు జరుగుతాయో చూడండి. ఆ బిడ్డ కడుపులో ఉన్నంత వరకు ఇట్లానే జరుగుతూ ఉంటాయని చెప్తా ఉంటారు వాళ్ళు. వైదేహి పంచమి దగ్గరికి వెళ్ళి, పంచమి, నీ మీద నాకేం కోపం లేదు, కానీ చూస్తూ చూస్తూ చెట్టంత కొడుకుని పోగొట్టుకోలేను. కడుపులో పెరిగే బిడ్డ వల్ల ఈ ఇంటికి అరిష్టమని మా గురువు గారు కూడా చెప్పారు కదా. ఇంట్లో జరిగే సంఘటనలన్నీ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పరు, నాకు ఆయన చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఇవన్నీ చూస్తుంటే గురువు గారు చెప్పింది నిజమని నీకు అనిపించడం లేదా? నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను పంచమి. నువ్వు మాత్రం నీ భర్త లేకుండా నువ్వు బ్రతకగలవా? మోక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ కడుపు తీయించడానికి ఒప్పుకోడు పంచమి. నువ్వే నాకు మాట ఇవ్వాలి, నువ్వే నా కొడుకుని బ్రతికించాలని ఏడుస్తూ పంచమిని పట్టుకొని నాకు పుత్రభిక్ష పెట్టు పంచమి అని ఏడుస్తూ ఉంటుంది. అంతలో మోక్షకు మెలకు రావడంతో అందరూ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా పడ్డావని అడుగుతూ ఉంటే చిత్ర జ్వాలలు కంగారు పడతారు, ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని. కానీ మోక్ష పంచమిని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. అసలు మీకు వంట రూమ్ లో ఏం పని మోక్ష బాబు, ఎందుకు వెళ్ళారు అని పంచమి అడుగుతూ ఉంటే, నీకు పాలు కలిపి తేవడానికి వెళ్ళాను పంచమి. అప్పుడే కదా కుంకుమ పువ్వు కలిపిచ్చిన పాలు తాగితే బిడ్డ అందంగా ఆరోగ్యంగా పుడతాడు అని చెప్తున్న మోక్షను చూసి, మీరు పుట్టబోయే మన బిడ్డ మీద అంత ప్రేమను పెంచుకోవద్దు మోక్ష బాబు, నాకైతే అన్ని ఆశలు లేవు, నేను నా ఆశల్ని చంపేసుకుంటున్నాను అని చెప్తుంది. నాకు అర్థమైంది పంచమి, నువ్వు ఇంట్లో మాట్లాడే వాళ్ళందరి మాటలను బట్టి, మా అమ్మ మాట్లాడే మాటలను బట్టి అలా మాట్లాడుతున్నావు. నువ్వు భయపడకు పంచమి, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు, మనకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు అని మోక్ష చెప్తూ ఉంటాడు. నాగేశ్వరి అయితే నాగదేవతను ప్రసన్నం చేసుకుని మోక్ష వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలన్నీ దేవతకు చెప్తుంది. పంచమి మీద ఆ ఇంట్లోనే కుట్రలు జరుగుతున్నాయి మాత. పంచమి కడుపులో పెరిగే బిడ్డని చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఇంట్లో జరుగుతున్న గొడవలకి నేనే కారణమని పంచమి బలంగా నమ్మి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది. నేను వెళ్ళనని ఎంత చెప్తున్నా వినకుండా తన కడుపులో బిడ్డ మీద ఒట్టు పెట్టి వెళ్ళిపోమ్మని చెప్పడంతో ఏమీ చేయలేని స్థితిలో నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలో మీరే చెప్పండి మాత అని నాగేశ్వరి నాగదేవతను అడుగుతూ ఉంటుంది. మన మహారాణిని సురక్షితంగా నాగలోకానికి తీసుకురాగల సమర్థురాలివి నువ్వే అని నమ్మి నీకు ఆ బాధ్యతను అప్పగించాను నాగేశ్వరి. నువ్వు ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్ని దాటుకుని మన మహారాణిని సురక్షితంగా నాగలోకానికి తీసుకురావాలి. చాలా కాలం నుంచి నాగలోకానికి మహారాణి లేకపోవడం వల్ల నాగమణికి పూజలు కూడా జరగలేకపోతున్నాయి. అలాంటిది శాశ్వతంగా మహారాణి లేకపోతే నాగలోకం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు నాగేశ్వరి. ఎంత కష్టపడైనా సరే మహారాణిని కాపాడి సురక్షితంగా జన్మించేలా చూడు నాగేశ్వరి. నీ తెలివితేటలను ఉపయోగించి పంచమి ఇంటికి పరిసరాల్లోనే ఉంటూ పంచమిని అనుక్షణం కాపాడి రక్షించి పంచమి కడుపులో పెరిగే బిడ్డను సురక్షితంగా బతికించి నాగలోకానికి తీసుకురా అని చెప్పి నాగదేవత మాయమైపోతుంది. మోక్ష ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని పంచమిని తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటాడు. వైదేహి ఇంట్లో వాళ్ళందరితో చెప్తూ ఉంటుంది, మోక్షని ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఆపండి, మోక్ష వెళ్ళిపోతే నేను ప్రాణాలతో ఉండను అని చెప్తూ ఉంటే పంచమి వైదేహి దగ్గరికి వచ్చి, నేను మీరు చెప్పినట్లే కడుపు తీయించుకోవాలి అని నిర్ణయించుకున్నాను అత్తయ్య, పదండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్తుంది. మోక్ష పంచమి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటే వైదేహి మోక్ష చేయి పట్టుకొని లాక్కెళ్ళి రూమ్ లో వేసి తలిపేసేసి ఇంట్లో వాళ్ళందరితో చెప్తుంది, మోక్షని ఎవ్వరూ బయటికి రానియకండి, నేను హాస్పిటల్కి వెళ్ళి పంచమికి కడుపు తీయించి వచ్చేంత వరకు మోక్ష రూమ్ లోనే ఉండాలి అని చెప్పి పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది.